ఈక్వేషన్స్ లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంది, వాటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, మనకు డీసెట్ కావచ్చు, వేరే ఐసెట్ ఎడ్సెట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ గా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్పాను. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ఒక సీక్వెన్స్ ఆర్ సిరీస్ లో ఈక్వల్ ఉంటుంది. సో ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో డెఫినేషన్ కన్నా ముందు, సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, సీక్వెన్స్ సిరీస్ ఇచ్చేసి 2, 6, 18, 54. సో ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 12, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఇది 54. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటలేదు. సో డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటలేదు కాబట్టి ఇది ఏపీలో లేనట్టు. ఫస్ట్ ఏం చేయాలి, ఏపీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏపీలో ఉందా ఎలా చెక్ చేసుకోవాలి, కామన్ డిఫరెన్స్ ఏమి ఉండాలి. ఎగ్జాంపుల్ సిరీస్ వచ్చేసి 2, 5, 8, సో 11 ఇలా ఇస్తే మనకు ఇది ఏపీలో ఉన్నట్టు. ఏపీలో అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో వీటిని ఏపీ అంటాం. సో ఇవి ఏపీలో లేవు కాబట్టి నెక్స్ట్ మనకు ప్రోగ్రెషన్ వచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ చూడండి, 2 దేంతో మల్టిప్లై చేస్తే మనకు 6 వస్తుంది, 3తో. 2 3s 6. మళ్ళీ 6 తోని ఏం మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, 6 3s. 18 కి ఏం మల్టిప్లై చేస్తే 54 వస్తుంది, ఇంటూ 3. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నంబర్ కి 3 తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ 3 అనేది మనకు రిపీటేషన్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక సీక్వెన్స్ లో, ఇది ఒక సీక్వెన్స్ 2, 6, 18, 54. ఒక సీక్వెన్స్ లో నెక్స్ట్ రాబోయే నంబర్స్ ఒక నంబర్ తోని ఈక్వల్ గా మల్టిప్లై చేసేటప్పుడు వచ్చే సీక్వెన్స్ ని మనము జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. కాకపోతే దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఒక సీక్వెన్స్ వస్తుందో దాన్ని మనం రేషియో అంటాం. సో ఇప్పుడు మనం రేషియో ఎలా అనుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ 2, 6, 18, 54 ఇది ఒక సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ లో మనం కామన్ రేషియో ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కామన్ రేషియో, ఏపీలో కామన్ డిఫరెన్స్, కానీ ఇక్కడ కామన్ రేషియో. సపోజ్ కామన్ రేషియో R అనుకుందాం. సో R అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో మనము రేషియో అనుకోవాలి. రేషియో ఇస్ నథింగ్ బట్ సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏముంది, 6, ఫస్ట్ టర్మ్ 2, సో ఇక్కడ 3. దీన్ని మనము కామన్ రేషియో అంటాం. అంటే ఏ నెంబర్ తోని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి మనకి, ఇక్కడ 3 తోని, ఇక్కడ 3 తోని, ఇక్కడ 3 తోని. సో ఈ 3 అని మనకి ఎలా తెలియాలంటే దానికి ఫార్ములా ఉంటుంది. అంటే ఈ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, దాన్ని మనం కామన్ రేషియో అంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో కామన్ రేషియో అనుకుంటాం. సో కామన్ రేషియో అంటే R. సో ఇది మనకు కామన్ రేషియో ఫార్ములా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్, సో ఎవరైతే రాసుకుందాం అనుకుంటున్నారో, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ అ సీక్వెన్స్. సో ఇది ఒక సీక్వెన్స్. ఎగ్జాంపుల్ 2, 6, 18 is a sequence in which each term after the first is obtained by multiplying the previous term by a fixed non-zero number. సో ఇక్కడ ఈ 6 ఎలా వస్తుంది, 2 తోని 3 మల్టిప్లై చేస్తాయి. 18 ఎలా వస్తుంది, 6 తోని 3 మల్టిప్లై చేస్తాయి. ఇది ఒక ఫిక్స్డ్ నంబర్ తోని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ రేషియో. సో ఇలాంటి టైప్ ఆఫ్ సీక్వెన్స్ ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. సో ఇది డెఫినేషన్. సో మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏ ఫామ్ లో ఉంటది. సో ఇక్కడ ఫామ్ వచ్చేసి మనకు ఏ ఫామ్ లో ఉంటుంది అంటే ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. సో ఇక్కడ స్క్వేర్ అండి, ఇక్కడ 2 కాదు, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4, సో ఆన్ ఏఆర్ పవర్ ఎన్. సో ఇది మనకు జనరల్ ఫార్ములా ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ నంబర్స్ అన్నా ఈ ఫామ్ లో ఉంటాయి. సో ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, R is equal to కామన్ రేషియో. R ఎలా వస్తుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఇది మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఎగ్జాంపుల్ 2, 6, 18 అండ్ 54. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 81, 27, 9, 3. ఎగ్జాంపుల్ దీని రేషియో ఎలా అనుకోవాలి, కామన్ రేషియో R ఈక్వల్ టు సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఎంత, 27 బై ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ 3 టేబుల్లో 3 9s, 3 2s
3 7s 21, 3 3s 3 9s 27, 3 1s 3. సో రేషియో వచ్చేసి 1/3. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు 9. నెక్స్ట్ దీని రేషియో ఏమవుతుంది సెకండ్ టర్మ్ 9 బై ఫస్ట్ టర్మ్ 1/3. సో ఇలా మనకు కామన్ గా రేషియో ఉంటుంది. సో 81, 27, 9 ఆర్ ఇన్ ద ఏపీ ఆర్ జీపీ అని క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ ఏపీ చెక్ చేసుకోవాలి. ఏపీ కామన్ డిఫరెన్స్ ఏముందా లేదా. కామన్ డిఫరెన్స్ ఏముంటే ఏపీ, కామన్ డిఫరెన్స్ లేకపోతే జీపీ చెక్ చేసుకోవాలి. జీపీ అంటే సెకండ్ టర్మ్ బై థర్డ్ టర్మ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 టర్మ్స్ యొక్క రేషియోస్ ఏముంటే వాటిని జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. సో ఇది మనకు కాన్సెప్ట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఆర్ ఒక సీక్వెన్స్ ఇచ్చి ఇది జీపీలో ఉందా లేదా కనుక్కోవాలి, లేకపోతే కామన్ రేషియోస్ కనుక్కోండి అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 25, -5, 1, -1/5. సో మీకు కామన్ రేషియో ఫార్ములా ఏముంది సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఇచ్చిన సీక్వెన్స్ లో సెకండ్ టర్మ్ ఎంత ఇది -5, ఫస్ట్ టర్మ్ ఎంత 25, రేషియో 5 1s 5 5s. సో మైనస్ అట్లనే పెట్టుకోవాలి. -1/5 r ఈజ్ ఈక్వల్ టు -1/5. సో ఆప్షన్లు ఏమి ఇస్తారు 1/5, -1/5, 2/3, 2/5. సో ఇట్లా ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసి -1/5. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆర్ జీపీ. అంటే ఇచ్చిన సీక్వెన్స్ లో 1 2 3 ఉన్నాయి. ఇందులో మనం జీపీ ఏ సీక్వెన్స్ జీపీలో ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం జీపీలో ఉన్నాయో లేవని ఎలా తెలుసుకోవాలి, కామన్ రేషియో ఉండాలి ఇచ్చిన సీక్వెన్స్ లో. కామన్ రేషియో ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు 3, 6, 12 ఇలా సో అని ఇచ్చిండ్రు. ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ టూ కామన్ రేషియో ఈక్వల్ లేదా చెక్ చేసుకోవాలి. సో 3, 6 కి కామన్ రేషియో సెకండ్ టర్మ్ బై థర్డ్ టర్మ్. నెక్స్ట్ 6, 12 కి కామన్ రేషియో 12/6. సో 6/3 ఏమవుతుంది 2 అవుతుంది. 12/6 2 అవుతుంది. సో ఈక్వల్ వచ్చింది రేషియో. సో ఈ 2 బై ఇక్కడ 1 ఉన్నట్టే కింద, కాకపోతే 1 రాయాలి నేను. సో ఇది కామన్ రేషియోనే కదా. సో ఇట్ ఈస్ ఏ జీపీలో ఉన్నట్టు ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సిరీస్ ఏమి ఇచ్చారు 64, -32, 16. సో దీని ఎలా చేయాలి, కామన్ రేషియో కనుక్కోవాలి. ఈ రెండుటి కామన్ రేషియో ఈక్వల్ లేవో చెక్ చేసుకుంటే జరుగుతుంది. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఈ రెండిట్లో సెకండ్ టర్మ్ 16, నెక్స్ట్ -32. సో 32 1s 32 2s, 16 1s 16 2s. సో ఇక్కడ -1/2 ఈక్వల్ టు -1/2. సో దీస్ ఆర్ ఆల్సో ఇన్ జీపీ. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. థర్డ్ వన్. సో ఇక్కడ 1/64 ఇచ్చారు, 1/32 ఇచ్చారు, 1/8 ఇచ్చారు. సో వీటి రెండు యొక్క రేషియోస్ అనుకోవాలి. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ఏమవుతుంది 1/32 బై ఫస్ట్ టర్మ్ 1/64 ఈక్వల్ టు 1/8 బై 1/32. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉంది, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది, ఇది కిందికి వస్తుంది. అంటే 64/32 ఈక్వల్ టు ఇక్కడ 1/32. సో పైకి వెళ్తుంది 32 బై కింద 8. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేద్దాం. 31 1s 31 2s, 8 1s ఇది 8 టేబుల్లో పోదు. సో 4 2s 4 8s 32. సో 2 1s 2 4s. సో ఇక్కడ ఏమొచ్చింది 2, ఇక్కడ 2/1 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో 2 1 1, 2 అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అంటే 1, 2 వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది, సాల్వ్ చేస్తే ఇక్కడ 2 వచ్చింది. సో ఇవి మనకు జీపీలో లేనట్టు. ఎందుకు, కామన్ రేషియో ఈక్వల్ గా లేదు. సో కామన్ రేషియో ఈక్వల్ గా ఉంటేనే అవి జీపీలో ఉన్నట్టు, కామన్ రేషియో ఈక్వల్ లేకపోతే జీపీలో లేనట్టు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి nth టర్మ్ ఆఫ్ ద జీపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ద జీపీ అడుగుతారు. సో ప్రీవియస్ గా మనం nth టర్మ్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అడుగుతారు కదా. సో అదే విధంగా జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు సమ్ ఎలా చేయాలి, nth టర్మ్ ఎలా అనుకోవాలో చెప్తాను. సో ఎగ్జాంపుల్ తో చెప్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 3, 6, 12 ఉంది. 3, 6, 12 ఇది మనకు జీపీలో ఉంటది. జీపీలో ఎగ్జాంపుల్. సో ఇక్కడ nth టర్మ్ ఎలా అనుకోవాలంటే ఫామ్ లో ఉంటుంది. టిఎన్ మనకు ఫస్ట్ టర్మ్ కావాలన్నా, సెకండ్ టర్మ్ కావాలా, థర్డ్, అతను ఏదన్నాడు కానీ మనకు ఫార్ములా వచ్చేసి a × r⁻n - 1. ఇది ఫార్ములా.
సో ఏ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, ఆర్ ఈక్వల్ టు కామన్ రేషియో. రేషియో ఎట్లా వస్తుంది? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. nth టర్మ్ మనకి ఎంత అడుగుతున్నారు? మనకు ఫస్ట్ టర్మ్ అడుగుతున్నారా, సెకండ్ టర్మ్ అడుగుతున్నారా, ఫిఫ్త్ టర్మ్ అడుగుతున్నారా? సపోజ్ ఇట్లా మనకు ఒక సిరీస్ ఇచ్చారు, 3,6,12 జీబీ ఇచ్చారు, నాకు ఫిఫ్త్ టర్మ్ కావాలంటారు. ఫిఫ్త్ టర్మ్. సో ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది? మనకు n5 అవుతుంది. సిక్స్త్ టర్మ్ అడిగితే n6 అవుతుంది. టెన్త్ అడిగితే 10 అవుతుంది. సో ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ కావాలి. సో ఇక్కడ ఏ ఏమవుతుంది? ఫస్ట్ ఈ ఈక్వేషన్ లో ఏ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ n5 అయింది. రేషియో ఆర్ ఏమవుతుంది? 6/3. సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఆర్ 2. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో tn ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఏ ఎంత? మనకు ఫస్ట్ టర్మ్. సో ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇక్కడ ఏముంది? ఏ 3 ఇంటూ కామన్ రేషియో ఎంత? 2 హోల్ పవర్ n-1. n ఎంత? 5 -1. సో 3 ఇంటూ 2 పవర్ 5 - 1 4. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 3 ఇంటూ 2 పవర్ 4 16. సో 16 3s. సో ఇది ఇక్కడ మల్టిప్లై చేసి ఆన్సర్ వేస్తే సరిపోతుంది. సో దీన్ని 10 + 6 రాసుకోవచ్చు. సో 3 10s అంటే 30, 6 3s 18. సో 48. సో ఇలా సింప్లిఫై చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఆన్సర్ ఇస్ ద 48. అంటే దీని మీనింగ్ ఏంది? టీ ఫిఫ్త్ టర్మ్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక సిరీస్ ఇచ్చారు కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. నాకు ఫిఫ్త్ టర్మ్ ఏంది అని అడుగుతున్నారు క్వశ్చన్లో. నాకు ఫిఫ్త్ టర్మ్ చెప్పండి అని. సో ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఇది ఫార్ములా. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి సమ్ ఆఫ్ n టర్మ్స్. సో ఇప్పుడు నేను ఇది ఒక జీపీ ఇచ్చాను, నాకు ఈ 3 టర్మ్స్ యొక్క సమ్ కావాలి అంటారు. సింపుల్ గా చేసుకోవచ్చు. 3 + 6 + 12. అదే నాకు 10 టర్మ్స్ అడిగినప్పుడు సో అది ఈజీగా చేయలేం. దానికి ఒక స్టాండర్డ్ ఫార్ములా కావాలి. సో ఆ ఫార్ములానే వచ్చేసి మనకు ఇది ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దీనికి వేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి మనకు 3,6,12. 3,6,12. సో ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఫైండ్ సమ్ ఆఫ్ 5 టర్మ్స్ అనుకుందాం. సో ఎన్ని ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇక్కడ మనకు 3 టర్మ్స్ తెలుసు. నెక్స్ట్ 2 వచ్చే టర్మ్స్ మొత్తం 5 కలిపితే నాకు ఎంత వస్తుంది సమ్ అని అడుగుతున్నారు క్వశ్చన్ లో. సో ఇప్పుడు దీనికే మనం చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫార్ములా. సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1. సో ఫస్ట్ మనకు ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1. సో ఇది మనకు ఫార్ములా. ఏ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 3. ఎన్ ఎంత? నాకు ఫిఫ్త్ టర్మ్ కావాలి. సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఫిఫ్త్ అనుకుందాం. సో ఇక్కడ ఎన్ ఏమవుతుంది? 5 అవుతుంది. సో మనకు ఆర్ తెలవాలి. ఆర్ ఏమవుతుంది? 6/3. సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఆర్ మనకు 2 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. మనకు ఎస్ఎన్ ఎంత అడుగుతున్నారు? ఎన్ వాల్యూ 5. సో ఏ ఎంత? 3. ఆర్ ఎంత? 2 పవర్ ఎన్ ఎంత? 5 -1 ఆర్ ఎంత? 2 -1. 3 ఇంటూ 2 పవర్ 5 32. 32 -1/2 - 1. సో 3 ఇంటూ 31. 32 - 1 31. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 3s 9, 3 1s 3. సో ఆన్సర్ ఇస్ 93. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు జీపీ ఇచ్చారు కదా. సో జీపీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ జీపీ ఇచ్చారు, ఒక సీక్వెన్స్ ఆర్ సిరీస్ ఇచ్చారు. ఇందులో వచ్చే 5 టర్మ్స్ యొక్క సమ్ కావాలి నాకు. సమ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? అది మీనింగ్. సమ్ ఆఫ్ 5 టర్మ్స్. సో మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద జీపీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1. ఇది ఫార్ములా. సో సేమ్ ఇక్కడ ఎలా అడుగుతున్నారు? ఎంత టర్మ్ అడుగుతున్నారు? ఫైన్ 28th టర్మ్. సో ఎంత టర్మ్ అడిగినప్పుడు ఏ ఆర్ పవర్ n-1 ఫార్ములా ఇది. ఎంత టర్మ్ అడుగుతున్నారా, సమ్ ఆఫ్ n టర్మ్స్ అడుగుతున్నారా కనుక్కోవాలి. సో ఎంత టర్మ్ అడిగినప్పుడు ఇది యూజ్ చేయాలి, సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నప్పుడు ఇది యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్
రిపిటేషన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ ఈజ్ 512. సో మనకు డైరెక్ట్ గా మనకు ఎంత టర్మ్ ఇచ్చారు, కాకపోతే ఎన్ వాల్యూ అనుకోమంటారు, ఏ టర్మ్. సో ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారు కదా, ఇది 2 అనేది ఫస్ట్ టర్మ్, 8 అనేది సెకండ్ టర్మ్, 32 అనేది థర్డ్ టర్మ్. ఈ 512 అనేది నాకు ఎన్నో టర్మ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతారు, కాకపోతే మరీ ఇంత టఫ్ అడిగారు, ఏపీలోనే అడుగుతాయి. సో ఏపీ ఒకటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. కొద్దిగా టఫ్ ప్రిపేర్ అయ్యాలంటే జీపీ అడుగుతారు. సో మనకు తెలుసు ఎంత టర్మ్. సో మనకు జీపీలో టిఎన్ వాల్యూ ఎంత, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఈ టిఎన్ వాల్యూ ఇచ్చేసారు మనకు 512 అని. ఏ తెలుసు, ఏ ఎంత 2, ఏ అంటే ఏంది ఫస్ట్ టర్మ్. సో ఆర్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ 4. మనకి ఎన్ కావాలి అంతే, ఎన్ వాల్యూ కావాలి. సో ఏ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. మీకు పవర్ లో -1 ఉందా, కింద పవర్ లో ఉంటుంది మనకి -1 ఎప్పుడైనా, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇలా. సో దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ 2 కిందికి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 2 1 6. సో 216 అవుతుంది, 216. సో 2 2 2, సారీ ఇక్కడ ఇప్పుడు 512 ఉంది కదా. సో 512 సో 512 ఈక్వల్ టు 2 ఇంటూ 4 పవర్ ఎన్ మైనస్ 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 2 కిందికి పోతే దీన్ని ఆఫ్ గా చేసుకోవాలి, అంటే 2 2 4, 2 5 10, 2 6 12, 4 పవర్ ఎన్ మైనస్ 1. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే నేను 4 లో అన్న కన్వర్ట్ చేసుకోవాలి 4 పవర్, సో దట్ మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 256 ఉంది, సో దీన్ని నేను 4 పవర్ లో రాసుకోవాలి. అప్పుడు నేను ఎల్సిఎం చేసుకుంటా, 2 1 2 2 4, 2 8 16. నెక్స్ట్ 264, 232, 216, 216 తర్వాత 2 8 16, 2 4 8, నెక్స్ట్ 2 2 4, అంటే 1 2 3 4 5 6 7 8. సో 2 పవర్ 8. ఇప్పుడు నేను దీన్ని 2 పవర్ 8 గా రాసుకున్నాను. అదే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 256 ని 2 పవర్ 8 గా రాసుకుంటా. అదే 4 ని నేను 2 స్క్వేర్ గా రాసుకుంటా, హోల్ పవర్ ఎన్ మైనస్ 1. సో దీని నుంచి ఏమొస్తుంది అంటే 2 పవర్ 8 ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. సో 2 పవర్ 2 ఇంటూ ఎన్ మైనస్ 1, 2n మైనస్ 2. సో ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి ఈక్వేటెడ్ అంటే ఈక్వల్ చేయాలి. 8 ఈక్వల్ టు 2n మైనస్ 2. సో దీని నుంచి 2n ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఎన్ ఏమవుతుంది, 10/2 5. సో ఎన్ వాల్యూ అనుకున్నాం మనం, ఎన్. సో మనకు ఎన్ అంటే ఎన్ ఎంత ఇచ్చారు మనకు, ఈ ఎన్ వాల్యూ మాత్రమే అనుకోమన్నారు. ఎన్ ఎంత 5. సో ఈ 5th టర్మ్ వచ్చేసి 512 అని దాని మీనింగ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో nth టర్మ్ సమ్ ఆఫ్ n టర్మ్స్. సో ఇవి రెండు అడుగుతారు, కాకపోతే కాన్సన్ట్రేట్ ఆన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది ఎక్కువ. మనకు 99% ఏపీలోనే అడుగుతారు క్వశ్చన్స్, ఏ ఎగ్జామ్ అయినా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇక సెకండరీ. సపోజ్ కొద్దిగా పేపర్ టఫ్ ఇయ్యాలనుకుంటే జీపీలో అడుగుతారు, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అంతే. సో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎట్ సెట్, ఐ సెట్ కావచ్చు, డి సెట్ కి కావచ్చు. మనకు హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అయితే అడగారు, ఇవి రెండు నేర్చుకుని వెళ్తే సరిపోతుంది. సో ఈ 2 వీడియోస్ తో మనకు ప్రోగ్రెషన్స్ కి సంబంధించిన చాప్టర్ అయితే అయిపోయిందండి. ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. సో మీకు తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో అండ్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఉన్నారో, మీకు తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డీటెయిల్ పీడిఎఫ్ గ్రామర్ అయితే చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 10 మార్క్స్, తెలుగు మీడియం వాళ్ళకి 20 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ వేరియస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, అవి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.